అయితే నేను ఊహించిందే జరగబోతుందన్నమాట. ఇదే కాకుండా దేవి సంతోషి దేవి పౌలోమిపై చేసిన ఆరోపణలు నిరూపితమైనాయి. అందువల్ల ఈ అపరాధానికి శిక్ష దేవి పౌలోమికి ఒక పక్షము రోజుల పాటు దైవశక్తులన్నిటినీ నిర్వీర్యం చేస్తున్నాం. దేవి పౌలోమి, మీరు భూలోకంలో సాధారణ మానవులతో సహజీవనం చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు జ్ఞానోదయం అవుతుంది. మీరు కలిగించిన ఈర్ష్యాద్వేషాల వల్ల ఆ మానవ జాతిలో ఉత్పన్నమయ్యే భావోద్వేగాల వల్ల ఎంతటి దుష్ప్రభావం కలుగుతుందో తెలియవస్తుంది. మరో విషయం ఏమిటంటే, మీకు ఇది కూడా తెలుస్తుంది. దేవి సంతోషి వల్ల మానవ జాతిలో సంతోషమనే భావాన్ని నింపడం వలన వారి జీవనంలో ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఆ భూలోకంలోని మానవులలో ప్రేమ, శ్రద్ధ, పరోపకారం, సౌందర్యం, సంతోషం మరియు సేవాభావం మీకు అనుభవంలోకి వస్తుంది. తద్వారా మీరు చేసిన దుష్కర్మలకి విముక్తి కలుగుతుంది. దేవి పౌలోమి, ఇదే మీ ప్రాయశ్చిత్తానికి మార్గం. నీ ఆశీర్వాదం వల్లే నాకు పూర్తిగా నయమైందమ్మా. నీ చల్లని చూపు ఎప్పుడు నా మీద ఇలానే ఉండాలి. నాకు తెలుసమ్మా, ప్రతి సమయంలోనూ నా కష్టాల్ని నువ్వు దూరం చేస్తావని. నాకు మనోధైర్యాన్ని ప్రసాదించినందుకు నీకు ధన్యవాదాలమ్మా. ఒరే, అటు చూడరా ఎంత వింతగా ఉందో. ఆమెను చూస్తున్నావా ఎంత వయ్యారంగా నడుస్తుందో. అరే చూడరా, నాటకాల కంపెనీ నుంచి డైరెక్ట్ గా ఇలాగే వచ్చేసినట్టుంది. చూడు ఎలా ఉందో. అబ్బాబా ఎలా నడుస్తుందో చూడరా. నా ఈ సుందర స్వరూపాన్ని ఇంతకు ముందు ఎప్పుడు ఈ మూర్ఖులు చూసి ఉండరు. అందుకే వింతగా చూస్తున్నారు. ₹20 ఏమిటి? దాని రేటు ₹20. దాన్ని తాగాలంటే మీరు ₹20 ఇవ్వాల్సిందే. రూపాయలా? అంటే ఏమిటి? పైలోకం నుంచి ఊడిపడ్డావా? రూపాయలంటే తెలీదంట. నేను దేవలోకం నుంచే వచ్చాను. ఓహో, అలాగా దేవత గారు, మీరు మీ దేవలోకానికి వెళ్ళండి. నా వ్యాపారాన్ని ఎందుకు చెడగొడుతున్నారు? సరే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కళ్యాణ ప్రాప్తిరస్తు. దేవుడా, జనాల తెలివితేటలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నాకు అనిపిస్తుంది ఇదేదో డ్రామా కంపెనీ నుంచి పారిపోయి వచ్చినట్టుంది. ఆమెకి డబ్బులంటే తెలియదంట. ఈ కాలంలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఈ మారుతున్న కాలంలో పిచ్చివాళ్ళుగా ఎవరెప్పుడు మారతారో చెప్పలేకపోతున్నాం. మా హోటల్లో ప్లేట్ మీల్స్ ₹80. బహుశా మీరు మాట్లాడేది పాత రేట్ అనుకుంటా. నేను స్వార్థపరుణ్ణే. తినాలనుకుంటే ఈ రేటు ఇచ్చి తినండి, లేకపోతే మీ దారిని మీరు వెళ్ళొచ్చు. నాకేం అవసరం లేదు. పర్వాలేదు, పోండి. ఈ మనిషి ఆలోచన నాకులాగే ఉంది. చాలా స్వార్థపరుడు. ఇతన్ని చూసి నేను ప్రసన్నురాలినైనాను. ఆ భక్తుడికి కనుక నేను దేవి పౌలమునని అతనికి తెలిసి ఉంటే నన్ను మూల్యం చెల్లించమనడు. మేడం చెప్పండి, ఏం కావాలి? నేననుకున్నది నిజమే. నా భక్తుడు జ్వలాన్ని ఇచ్చాడు.
మేడం మిమ్మల్ని అడుగుతున్నా ఏం కావాలి? మీ దగ్గర శుద్ధమైన శ్రేష్టమైన భోజనం ఏది ఉంటే అది ప్రవేశపెట్టండి. అంటే స్వీట్ కావాలా హాట్ కావాలా? ఈ భూలోకంలో నా ఖ్యాతి అంతకంతకు పెరిగిపోతుంది. ఈ పూట నేను నా భక్తుడి ఇంట భోజనం చేస్తాను. దాంతో అతడు ఎంతో ప్రసన్నుడై నన్ను పూజిస్తాడు. అలాగే ఇతన్ని చూసి మరో భక్తుడు నన్ను పూజించడం మొదలు పెడతాడు. త్వరలో నాకు మందిరాలు కూడా వెలుస్తాయి. నారాయణ నారాయణ. మాత, దేవి పౌలమికి ఇప్పుడు తెలిసి వస్తుంది మనుష్య జీవితం సాగించడం అంటే ఎంత కష్టమో ఎంత దుర్లభమో. నారాయణ నారాయణ. దేవర్షి, మనం ఈ విధంగా ఆనందించకూడదు. దేవి పౌలమి అక్కడ బాధపడుతున్నారు. భూలోకం నుండి దేవి పౌలమి మంచివారిగా పేరు సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు మనం ఆనందించాలి. దేవర్షి, నాదో విన్నపం. ఈ కార్యంలో మీరు దేవి పౌలమికి సహాయం చేయాలి. నారాయణ నారాయణ. తమరి ఆజ్ఞ మాత. ఎంతో రుచికరమైన భోజనం తిన్నాను. ఇక ఈ మట్టి పాత్ర ఎంతో సుందరంగా ఉంది. మేడం ఇదిగోండి మీ బిల్. మొత్తం 280 రూపాయలు అయింది. దాని అర్థం? మేడం మొత్తం మీరు 280 రూపాయలకు సరిపడా తిన్నారు. నువ్వు నా భక్తుడు వయ్యుండి మూల్యం అడుగుతున్నావా? మీ స్వామి ఎక్కడ? పిలువతన్ని, మేము అతనితో మాట్లాడతాం. మేడం ఆయన ఇక్కడికి ఎందుకు వస్తాడు? మీరు మాట్లాడాలనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి. రాము అంకుల్, నాకు 1/4 కిలో పెరుగు కావాలి. ఈ పిల్లోడికి 1/4 కిలో పెరుగు ఇవ్వండి. భక్త, నీ ప్రతిభను చూసి సంతోషిస్తున్నాను. సరిగ్గా ఈ ప్రకారమే మదిలో అసత్యాన్ని, దొంగతనాన్ని మరియు స్వార్థపూరిత భావనల్ని వికసింపజేయి. అంతగా సరిపోదనుకుంటే నన్ను బాగా ఆరాధించు. త్వరలో స్వలాభం చేకూరుతుంది. ఏంటి తల్లి, నువ్వు ఆశీర్వదిస్తున్నావా లేక శాపం పెడుతున్నావా? ఆశీర్వదిస్తున్నాను భక్త. బహుశా నువ్వు నన్ను గుర్తుపట్టలేదు. నేను ఈర్ష్యా దేవతను, దేవి పౌలోమి. ఈర్ష్యాదేవివా? అలాగా, నువ్వు ఈర్ష్యాదేవివైతే నేను హిమాలయాలకి రాజుని. మంచి జోకు వేశావు. అమ్మా, ఏప్రిల్ ఫుల్ ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇక మనుషుల్ని ఫూల్స్ చేయడం ఆపేయండి. ఒరే చిన్న, ఈవిడ బిల్ ఎంత అయిందో చెప్పు. అయ్యగారు మొత్తం అంతా కలిపి 280 అయిందండి. 280? అమ్మా, కొంచెం చిల్లర ఉంటే ఇవ్వండి. చాలా కష్టం అయిపోతుంది మాకు. నువ్వు నా భక్తుడు వయ్యుండి నా నుండే మూల్యం ఆశిస్తావా? ఎవరా భక్తుడు? వింత మనిషిలా ఉంది. మోసం చేస్తున్నదే కాక నాకే నీతి పాఠాలు చెప్పడానికి వచ్చావే. ధైర్యానికేమైంది? ఎవ్రీథింగ్ ఇస్ ఓకే? వదిన, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇక ముందు కూడా అంత బాగానే ఉంటుంది, ఎందుకంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. వదిన, ఈ రోజు నా లైఫ్ లో చాలా హ్యాపీ డే. యాక్చువల్లీ మీరు కూడా నాతో పాటు డాన్స్ యూ హ్యావ్ నో ఐడియా. దిస్ ఫోన్, ఐ లవ్ మై ఫోన్. తెలుసా వదిన, ఈ చిన్న ఫోన్ ఉందే నాకు ఇది లైఫ్ లోనే హ్యాపీ మూమెంట్ ఇచ్చింది. ఐ లవ్ మై ఫోన్. ఐ థింక్ ఇంత హ్యాపీనెస్ ని నీకు రియా కాల్ మాత్రమే ఇవ్వగలదు.